హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనము డిఎస్సి లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఒకటి ఏంటి అంటే ప్రిఫిక్స్ సఫిక్స్. సో ఇక్కడ మనకి బిట్ ఎలా ఉంటుంది అంటే కనుక సఫిక్స్గా ఏ వర్డ్ని చేరిస్తే మనకి నౌన్ ఫామ్ అవుతుంది అని. సో దాంట్లో పార్ట్గా మనం ఫస్ట్ నౌన్ ఫార్మింగ్ సఫిక్సెస్ అనేటివి చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. సఫిక్సెస్ దట్ టర్న్ వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఆర్ అదర్ నౌన్స్ ఇంటూ నౌన్స్ షోయింగ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, క్వాలిటీ ఆర్ ఐడియా. సో ఏ వర్డ్ని చేరిస్తే మనకి నౌన్స్ ఫ్రేమ్ అవుతాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాంట్లో రూట్ వర్డ్ ఏంటి చూసి దానికి ఏం యాడ్ చేస్తే మనకి నౌన్ అనేది వస్తుంది అనేది క్వశ్చన్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ టీచ్, యాక్ట్, వీటికి ఈఆర్ ఓఆర్ చేర్చినట్లయితే మనకి నౌన్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, ఫస్ట్ టీచ్ ఉంది, టీచ్కి ఈఆర్ చేరిస్తే టీచర్, అంటే ఈఆర్ చేరిస్తే మనకి నౌన్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా యాక్ట్, యాక్ట్కి ఓఆర్ చేరిస్తే యాక్టర్, నౌన్ వస్తుంది. కాబట్టి ఈఆర్ ఓఆర్ సఫిక్సెస్ చేర్చడం వల్ల మనము నౌన్ని ఫ్రేమ్ చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, నెస్ చేర్చడం వల్ల మనకి ఎన్ఈఎస్ఎస్, నెస్ చేర్చడం వల్ల కూడా మనం నౌన్ని ఫ్రేమ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, కైండ్ అంటే ఎన్ఈఎస్ఎస్ చేస్తే కైండ్నెస్ అనేది దయాగుణం అన్నట్టు. సో అక్కడ మనకి నెస్ చేర్చడం వల్ల నౌన్ ఫ్రేమ్ చేయవచ్చు. అదేవిధంగా టిఐఓఎన్ ఎస్ఐఓఎన్ ఉన్నా కానీ నౌన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎడ్యుకేట్, ఎడ్యుకేషన్, డిసైడ్ రూట్ వర్డ్, దానికి ఎస్ఐఓఎన్ చేరిస్తే డెసిషన్. సో అవి కూడా మనకి నౌన్ ఫ్రేమ్ చేయవచ్చు. అంటే టిఐఓఎన్ ఎస్ఐఓఎన్ సఫిక్స్లో ఉంటే ఆ వర్డ్స్ని మనం నౌన్ వర్డ్స్గా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఎంఈఎన్టి, మెంట్, ఎంఈఎన్టి మెంట్, సో ఎంఈఎన్టి మెంట్ మనకి సఫిక్స్గా వచ్చినట్లయితే దాన్ని కూడా మనం నౌన్గా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డెవలప్ ఉంది, డెవలప్కి ఎంఈఎన్టి చేరిస్తే డెవలప్మెంట్. అదేవిధంగా టీవై ఉన్న యాక్టివ్, ఎగ్జాంపుల్ చూడండి, రూట్ వర్డ్కి యాక్టివ్కి ఐటీవై చేరిస్తే యాక్టివిటీ. నెక్స్ట్ ఈఎన్సిఈ ఉన్నా కానీ అది నౌన్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పర్ఫామ్ ఉంది, పర్ఫార్మెన్స్, ఏఎన్సిఈ చేరిస్తే పర్ఫార్మెన్స్. డిఫర్ ఉంది, దానికి ఈఎన్సిఈ చేరిస్తే డిఫరెన్స్. అదేవిధంగా కండిషన్, యాక్షన్, ఈ విధంగా చివరిలో టిఐఓఎన్ ఉన్నా కానీ మనం దాన్ని నౌన్గా గుర్తించవచ్చు. నెక్స్ట్ షిప్ ఉన్నా కానీ ఫ్రెండ్కి షిప్ చేరిస్తే ఫ్రెండ్షిప్ అంటే స్నేహం. సో షిప్ చేర్చడం వల్ల నౌన్ ఫ్రేమ్ చేయవచ్చు. అదేవిధంగా హుడ్, చైల్డ్ రూట్ వర్డ్కి హుడ్ చేరిస్తే చైల్డ్హుడ్, బాల్యము. డిఓఎం చేర్చడం ద్వారా ఫ్రీ, దానికి డిఓఎం చేరిస్తే సఫిక్స్గా ఫ్రీడమ్. సో స్వేచ్ఛ అనే దాని మీనింగు. సో ఆ విధంగా డిఓఎం చేర్చడం వల్ల, ఐఎస్టీ చేర్చడం వల్ల, ఆర్ట్ రూట్ వర్డ్ ఉంది, దానికి ఐఎస్టీ చేరిస్తే ఆర్టిస్ట్ అవుతుంది. కాబట్టి ఐఎస్టీ చేర్చడం వల్ల కూడా మనం నౌన్ ఫ్రేమ్ చేయవచ్చు. నెక్స్ట్ ఐఎస్ఎం, హీరో ఉంది, దానికి రూట్ వర్డ్కి ఐఎస్ఎం చేరిస్తే హీరోయిజం అంటే వీరత్వం. సో నౌన్ ఫామ్ చేయవచ్చు. ఏఎల్ ఉంది, సో ఏఎల్ చేర్చడం ద్వారా కూడా అరైవ్ అనేది రూట్ వర్డ్, దానికి ఏఎల్ చేరిస్తే అరైవల్ అంటే రాక. సో నెక్స్ట్ ఏజీఈ చేర్చడం ద్వారా, అంటే రూట్ వర్డ్ మ్యారీ తీసుకున్నాము, మ్యారేజ్, కాబట్టి ఏజ్ చేర్చడం వల్ల కూడా అంటే వివాహం, మ్యారేజ్ అంటే వివాహం, కాబట్టి ఆ విధంగా కూడా మనం నౌన్ ఫ్రేమ్ చేయవచ్చు. నెక్స్ట్ మళ్ళీ చేద్దాము.